మూడో విషయం మనం చూడగలిగితే ప్రియులారా, దయచేసి మూడో విషయం అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మూడో విషయం ఏమంటున్నాడంటే విశ్వాసము. దైవజనుడా, విశ్వాసమును సంపాదించుకునము. విశ్వాసం అంటే ఆదివారం మందిరానికి వాడు రావడమే కాదు. విశ్వాసం అంటే ఏమంటే రోగాల కోసం ప్రభుని నమ్ముకోవడము, పిల్లల కోసం ప్రభుని నమ్ముకోవడము. విశ్వాసం అంటే మందిరానికి రావడం అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇందాకని కొన్ని విషయాలు చెప్పాను కదా. తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూడలేదు, పరిశుద్ధాత్మ మనం చూడలేదు, దేవదూతలు మనం చూడలేదు. చూడలేని లోకాన్ని మనం నమ్ముతున్నాం, చూడలేని దేవుని మనం నమ్ముతున్న మనము ఆ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవడమే విశ్వాసం. దేవుని కొరకు నిలబడడమే విశ్వాసం. చాలా మంది మన ఊర్లో చెప్తుంటారా, ఏమమ్మా మీరు ప్రభుని నమ్ముకున్నది ఏం చేశాడు మీ ప్రభు? దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? నా ప్రభు నాకు డబ్బు ఇకపోయినా పర్వాలేదు, నాకు ఆస్తి ఇకపోయినా పర్వాలేదు, నా పిల్లలు ఇకపోయినా పర్వాలేదు, నా యేసయ్య నా కొరకు ప్రాణం ఇచ్చాడు. ఇది విశ్వాసం, దురత్వమైన విశ్వాసం, దేవుని కొరకు నిలబడమైన విశ్వాసం. ఈ విశ్వాసం మన జీవితంలో కనపడాలి. నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా నా కొరకు ప్రాణం పెట్టలేదు. నా తల్లి కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా బంధువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, ఎవరు నా కొరకు ప్రాణం పెట్టలేదు. నా యేసయ్య ఆ కలవరిగిరి పైన నేను పాపములో ఉంటే నరకానికి పోతానేమని నా పాపముల కొరకు నా యేసయ్య పరలోకాన్ని దిగి వచ్చి ఈ లోకములో నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నా కొరకు ముళ్ళ కింద పెట్టించుకున్నాడు, నా కొరకు కాళ్ళ చేతుల మేకలు కొట్టించుకున్నాడు, నా కొరకు చిత్రహింసలు అనుభవించాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరు కావాలని చెప్పి ఈ మాటలు మీకు అడుగుతున్న వారికి చెబితే వారి గుండెల్లో దడపుడుతుంది. ప్రేమైన దేవుని వారులారా, వాళ్ళ గుండెలో దడపుడుతుంది. ఏంటి ఇలా విశ్వాసం? ఏంటి ఇలా మాట? ఏంటి ఇలా రోషం? నా రోషం ఏంటో తెలుసా? నా కొరకు సిలువ వేయబడిన నా క్రీస్తే నా రోషం. నా విశ్వాసం ఏంటో తెలుసా? నా కొరకు రక్తం కారిచిన నా యేసయ్యే నా విశ్వాసం. నా విశ్వాసం ఏంటో తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడము నా దేవుడు చేసిన గొప్ప త్యాగం, అదే నా విశ్వాసం. నా విశ్వాసం ఈరోజు దృఢంగా ఉందంటే కలవరిగిరిలో ప్రాణం పెట్టిన ఆ యేసయ్యే నా విశ్వాసం. ఎంత అద్భుతమైన మాట, ఎంత మంచి మాట. ఈ మాట మనం చెప్పగలమా? ఏమమ్మా, మీ దేవుని ఫస్ట్ మీరు దేవతలు పూజిస్తున్నప్పుడు మీరు ఇలా ఉండేవాళ్ళు కదా, ఏంటి మీకు కర్మ అంటే? అవును కదా, నిజమే కదా. యేసయ్య ఏం చేశాడు? నిజమే కదా. యేసయ్య నా కొరకు ఏం చేశాడు? నిజమే కదా. నా రోగాలు పోలేదు, నా పిల్లలు కాలేదు, నాకు పెళ్లి కాలేదు, నాకు ఉద్యోగాలు రాలేదు, నాకు వ్యాధి బాగా కాలేదు, నాకు ఇది కాలేదు, అది కాలేదు, నా పిండా కూడా కాలేదని చెప్పి ఎన్నెన్నో మాట్లాడతాం కదండి మనము. ఇక్కడ చూడండి, భక్తుడు చెప్తున్నాడు, దైవజనుడా విశ్వాసమును సంపాదించుకునము. ఒక మాట చూడండి, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. బాగా వినండి మాట. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకునుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు చెప్తున్నాడు, మీరు విశ్వాసులా? అయితే మీకు మీరు పరీక్షించుకోండి. ఎలాంటి విశ్వాసం కావాలి ప్రభువా? అయ్యా, ఎలాంటి విశ్వాసం కావాలి? దేవుని కొరకు నిలబడే విశ్వాసం కావాలి. దేవుని కొరకు త్యాగం చేసే విశ్వాసం కావాలి. దేవుని కొరకు ప్రపంచం ఏకమైన, ఊరంతా ఏకమైన, నీ వాళ్ళు నీకు కాదన్నా, నీ వాళ్ళు నేను దూషించినా నీ విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. ఎంత మంచి మాట. ఎంతోమంది భక్తులు దేవుని కొరకు తన ప్రాణాలను అర్పించారండి. పిల్లలని త్యాగం చేశారు, వృద్ధులను త్యాగం చేశారు. ఆ రోజు రోమా గవర్నమెంట్ కాలంలో క్రైస్తవులను చిత్రహింస చేస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, కొర్రాలు కొడుతున్నప్పుడు, కూర మృగాల చెరసాలలో వేసి వాళ్ళ పిల్లలకి, వారి గర్భిణీ స్త్రీలకి చెరసాలలో వేస్తున్నప్పుడు ఆ సింహాలు వచ్చి వాళ్ళని తింటున్నప్పుడు, చీల్స్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసం యేసే నిజ దేవుడు, యేసే లోకరక్షకుడు, యేసే దైవ కుమారుడు, ఆయనే సృష్టికర్త అని ఈ మాట వాళ్ళ నాలుక పైన ఆగలేదు. ప్రేమైన దేవుని వారలారా,
ఎంత మంచి విశ్వాసం! ఇక్కడ తీమోతికి చెప్తున్నాడు పౌలు, దైవజనుడా, విశ్వాసమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. ఎంత మంచి మాట!